ఐశ్వర్య రాజేష్. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్, ఈశ్వరీరావు కీలక పాత్రలో వచ్చిన రాంబంటు అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన యముడు ఎవరూ కాదు, ప్రముఖ నటి నాగమణి. ప్రముఖ హీరో రాజేష్ దంపతుల కుమార్తె. ఈమె మేనత్త శ్రీలక్ష్మి. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా మంచి పేరు సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో ఆమె తల్లి 4 పిల్లల బాధ్యతను తీసుకుని అన్నీ తానే వీరిని ముందుకు నడిపించింది. ఇక తల్లి కష్టాలను చూసిన ఐశ్వర్య రాజేష్ చిన్నతనంలోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లికి అండగా నిలిచింది. తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది బ్యూటీ. వాస్తవానికి తెలుగు హీరోయిన్ అయినా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కాలీవుడ్లోనే నటిగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగా అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేసినటువంటి కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో ఆయన కూతురిగా నటించి మెప్పించింది. తర్వాత రిపబ్లిక్, టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినటువంటి ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ సినిమాని భారీగా హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా అందించిన క్రేజ్తో ప్రస్తుతం పలు సినిమాలకి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగానే తన రిలేషన్షిప్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ప్రేమ అంటే భయం వేస్తోందని, మరి అసలు ఆ విషయం ఎందుకు అలా వచ్చిందనేదే చూద్దాం. ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్తూ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ప్రేమ కంటే కూడా అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే నాకు భయం. నేనెంతో ఎమోషనల్. ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. గతంలో కూడా నేను రిలేషన్లో ఉన్నా. సినిమాలోకి అడుగుపెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, కానీ అతడు తనని వేధింపులకి గురి చేసి నరకం చూపించారట. దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమనే నేను చూశాను. అయితే రిలేషన్షిప్లో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని భయపడ్డా. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నాను. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటేనే మళ్ళీ భయం వేస్తోంది. అందుకే రిలేషన్షిప్కి నేను దూరంగా ఉంటానంటూ తెలిపింది. అలాగే తన తల్లి ప్రముఖ నటి నాగమణి గురించి మాట్లాడుతూ, నాకు స్ఫూర్తి మా అమ్మే. మా తల్లిదండ్రులకు మేము మొత్తం 4 సంతానం. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మ ఎంతో కష్టపడింది. ఇక అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే నేను ముందడుగు వేశాను. ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారాను. నాకు నచ్చిన సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం అమ్మని నేను చూసుకుంటున్నాను. అదే నాకు చాలా గర్వంగా ఉంటుంది అంటుంది ఐశ్వర్య.